హాయ్ 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 ఎట్లున్నారు మస్తున్నారులే. ఈరోజు స్పెషల్ ఏమనుకుంటున్నారా? మనం ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్న ఎగ్ మెత్తళ్ళ కర్రీ. ఎగ్ మెత్తళ్ళు ఏంటా అని అనుకోకండి, ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతుంది. ఎక్కువగా అందరూ ఫిష్ ఫ్రై, ఎగ్ ఫ్రై ఇలా భోజనాల్లో అలా పెట్టేస్తున్నారు. ఈ మధ్యన ఇలా కొత్తగా డిఫరెంట్‌గా ఐటెమ్ అయితే వేస్తున్నారు. సో, దీన్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్‌గా మెత్తల్ని ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకనుకుంటున్నారా? ఈ మెత్తల్ని ఒకసారి డీప్ ఫ్రై కింద చేసేసుకోవాలి. అంటే కొంచెం ఆ చేప గట్టి పడేంత వరకు, బాగా బ్రౌన్ కలర్ రావసరం లేదు. కొంచెం గట్టి పడేంత వరకు దాన్ని డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. అది డీప్ ఫ్రై అయ్యేలోపు నా ఛానల్‌ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు కావాలి కదా మరి. కావాలంటే వెంటనే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! సో, ఇలా మెత్తల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం చేపలకి ఉప్పు పడితే ఇంకా బావుంటుంది కాబట్టి నేను కొద్దిగా సాల్ట్ వేసి వాటిని బాగా ఫ్రై కింద చేసేసుకున్నాను. చూడండి ఇలా, ఇలా అయిపోతే సరిపోతుంది. సో, ఇలా అయిన తర్వాత వాటిని ఓ పక్కకి, అంటే ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ చూసారా? బాయిల్డ్ ఎగ్స్‌ని తీసుకొని అదే ఆయిల్‌లో వేసేసి దాంట్లో కొద్దిగా పసుపు వేసేసి అటు ఇటు బాగా బాయిల్ అయ్యేలా వాటిని ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనం ఎగ్ మెథడ్‌లు కాదు కదా! వెల్లుల్లిపాయలతో చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. సో, దీంట్లోకి ఏమేమి కట్ చేసుకోవాలో కూడా చూసేయండి. టమాటో ఇలా ఒక పెద్ద సైజు ఒక పెద్ద టమాటో, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి చూసారా? వెల్లుల్లిని ఇన్ని ఒలుచుకొని పెట్టుకోవాలి. అంటే పెద్ద సైజు 2, 3 వెల్లుల్లిని ఒలిచేసి తొక్క తీసేసి పక్కన పెట్టుకోవాలి. సో, ఇందులో ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. అదే ఫ్రై అయిపోయాయి. సో, ఫ్రై అయిపోయాక అవి కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు అందులోనే ఆయిల్ ఉంటుంది కదా! మనం ఒలిచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిని, అందులో వేసేసి అలాగే ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి ఎగ్ మెత్తల కర్రీ వావ్! వారే టేస్ట్ వేరే లెవెల్‌లోనే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సో, అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి. సో, ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలి టమాటోని. ఎంత మగ్గించుకుంటే కూర కూడా అంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. కానీ త్వరగా మగ్గాలంటే నేను మాత్రం వెంటనే ఎప్పుడైనా సరే సాల్ట్ అయితే వేసేసుకుంటాను. సో, మీరు కూడా అలాగే చేస్తారంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నేను ఇంకా టేస్ట్‌కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఆల్రెడీ ముందు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తగ్గించి వేసేసుకోండి. అది మగ్గేలోపుకి మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. సో, దీంట్లోకి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అది మసాలా అండి. వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా? ఇవైతే బాగా మగ్గిపోయినాయి కదా! ఇప్పుడు మనకి టేస్ట్‌కి తగ్గ కారం. నేను ఒక టేబుల్ స్పూన్ ఫుల్‌గా అయితే ఏసేసుకున్నాను. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. అంటే కారం తినేవాళ్ళు ఉంటారు, కారం తక్కువ తినేవాళ్ళు ఉంటారు. సో, మేము సమానంగా తింటాం కాబట్టి ఒక స్పూన్ అయితే మాకు సరిపోతుందని చెప్పి ఒక స్పూన్ కారం అయితే వేసేసాను. సో, ఇప్పుడు ఇందులోని వాటర్ యాడ్ చేసుకొని అది ఒక నిమిషం అటు ఇటు తిప్పేసాక మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! అవే ఎగ్స్ అలాగే మెత్తళ్ళు. ఈ మెత్తళ్ళు ఎగ్స్‌ని అందులో వేసేయాలి. సో, అందులో వేసేసి ఒకసారి అలా ఇలా తిప్పేయండి. నేను ఒక ఫంక్షన్‌కెళ్ళినప్పుడు ఇది కర్రీ వేశారండి. మరి నేను చెప్పలేను. అంత టేస్టీగా అనిపించింది. నాకు చాలా నచ్చింది. సో, ఇది వెంటనే మన ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవాలని చెప్పి నేను ఇంట్లో ఇలా తయారు చేసి మీకు ఈ వీడియో షేర్ చేయాలనిపించి నేను వీడియో షేర్ చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరే చెప్తారుగా కామెంట్ సెక్షన్‌లో ఎంతలా బావుందో లేదో. సో, ఫైనల్‌గా మనం మసాలా అయితే పేస్ట్ చేసుకున్నాం కదా! దాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ కూడా వేసేసుకోండి. అలాగే లాస్ట్ ఫైనల్‌గా కొత్తిమీర. సో, వేసేసుకొని బాగా దగ్గరగా ఎగిరిచ్చేలాగా దీన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చూడండి
ఎంత దగ్గరికి ఉడికిపోయిందో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో, చాలా బాగా అంటే బాయిలయిపోయింది. వెల్లుల్లి మనం వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా అందులోకి దిగి, ఆ మెత్తలుగా ఉన్న ఫ్లేవర్ అది దిగి చాలా అంటే మనం ఈ కూర ఎందుకు తినలేదా ఇప్పటివరకు అని అంతలా అనిపించేలా ఉంటుందన్నమాట. సో, మీరు కూడా ట్రై చేయండి. ఈ వెల్లుల్లి, ఎగ్స్, మెత్తళ్ళ కర్రీ. మీరు కూడా ట్రై చేసి మాత్రం నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, అలాగే నా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు వెంటనే నా నోటిఫికేషన్స్ మీకే ఫస్ట్ చూడొచ్చు. సో, మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.